చెప్పు. అమ్మా మళ్ళీ మామూలు మనిషి అయి వచ్చేస్తుందా? నేనిప్పుడేం చెప్పలేను. అక్కడేం జరుగుతుందో నాకు తెలీదు. నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మ మళ్ళీ మనల్ని ప్రేమించే అమ్మగా తిరిగి వస్తే బాగుంటుంది. భవానీ, కొన్ని బంధాలు జీవితకాలం ఉంటాయి. కొన్ని బంధాలు మధ్యలో వచ్చి వెళ్ళిపోతాయి. నువ్వు, నేను, నాన్న, శిశిర వీళ్ళందరూ ఎప్పటికీ ఉండే బంధాలే. కానీ శిశిర పిన్ని దూరంగా వెళ్ళిపోయింది కదా. తను అమ్మకి చెల్లి. అంతే ఈజీగా మర్చిపోతుందని చెప్పలేం కదా. కానీ అమ్మ పిన్ని కోసం మమ్మల్ని కూడా మర్చిపోయింది కదా. అది తాత్కాలికమైన పరిస్థితి. నాకు చాలా భయంగా ఉంది భైరవి. అమ్మకేమీ కాదు కదా. భవానీ, ఎక్కువ టెన్షన్ పడకు. వెయిట్ చెయ్యి. అమ్మ ఎక్కడున్నప్పుడు కోపంగా మాట్లాడతావు, అక్కడికి వెళ్ళాక బెంగ పెట్టుకుంటావు. మరి అమ్మ అంటే అంతేగా భైరవి. దగ్గరున్నప్పుడు పట్టించుకోము, దూరంగా వెళ్ళినప్పుడు బెంగ పెట్టుకుంటాం. సరే, నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు.